అన్న నమస్తే అన్న. నిన్న ఏదైతే శాసన మండలిలో జరిగిన సన్నివేశాలు ఈరోజు సోషల్ మీడియా దగ్గర చాలా ట్రోల్ అవుతున్న పరిస్థితి. పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతుంటే వైసీపీ నాయకులంతా కూడా గుమ్ముగూడేసి ఆయన మీద ఏదో చేయడానికి వచ్చినట్టుగా చాలా రాద్ధాంతం చేసిన పరిస్థితి చూసాం. ఏంటి ఎలా చూడొచ్చు వైసీపీ నాయకులు చేసిన పనితీరుని ఎలా చూడొచ్చు అంటారు? వైసీపీ ప్రభుత్వం అనేది శవాల మీద పార్టీ నిర్మాణం జరిగిన పార్టీ అది. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ఆనాడు వైసీపీ ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి కావాలని ఆశించాడు. ఆ రోజున ముఖ్యమంత్రి పదవి ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటికి వచ్చి తను వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రభుత్వంలో ఏర్పాటైన దగ్గర నుంచి కూడా అది ఏర్పాటుకు కూడా సొంత బాబాయిని చంపించి దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ప్రచారం చేసి గత 2019లో అధికారాన్ని చేపట్టాడు. ఆ తర్వాత అతను చేస్తున్న అరాచకాలు, అతని పార్టీ నాయకులు చేసిన అరాచకాలు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ దాడులు రాష్ట్ర ప్రజల మీదే కాకుండా మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు గారి ఇంటి మీదకి కూడా దాడులకు వెళ్ళిన వ్యక్తులు. పార్టీ కార్యాలయం అనేది దేవాలయంతో సమానం. పార్టీ కార్యకర్తకు ఎవరికైనా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పట్టాభి గారి మీద దాడులు చేశారు. ఆయన చిన్న పిల్లల ఇంట్లో ఉన్నా కూడా భయభ్రాంతులు గురి చేసి ఇంట్లో సామాన్లని ధ్వంసం చేసి ఎన్నో అరాచకాలు చంపేసి డోర్ డెలివరీలు ఇచ్చారు. మాస్క్ కడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్ని మానసిక వ్యధకు గురి చేసి అరాచకంగా బట్టలు ఓడదీసి నడి రోడ్డు మీద ఎంతో హేయమైన చర్య చిత్రీకరించి అతన్ని జీవితాన్ని బలి తీసుకున్న వ్యక్తులు. అటువంటి దుర్మార్గమైన పాలన నుండి ఇప్పుడిప్పుడే మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలు శాంతి సమాధానంతో చక్కగా మంచిగా జీవిస్తున్న తరుణంలో మరలా వాళ్ళు చేస్తున్న అరాచకాలని, చేసిన తప్పుల్ని బయటికి తీస్తున్న సందర్భంలో వాళ్ళు మాట్లాడే తీరు నిన్న రోజున మనం చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడు నోరు తెరిస్తే బూతులు, రౌడీయిజాలు, గుండాయిజాలు, బుల్లెట్ దిగిందా లేదంటాలు, రకరకాల ప్రేలాపనలు మనం విన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక్కరైనా కూడా మీరు ఇటువంటి ఒక్క నాయకుడి నుంచి అయినా కూడా ఇటువంటి మాట వినుండ్రని చెప్పి ప్రజానికాన్ని గమనించమని చెప్తున్నాం. నేను వైసీపీ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారు 2014-19 మధ్య తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఇటు వరకు కూటమి నాయకులేమో ఒకవేళ ఆ టైంలో జరిగితే తర్వాత 5 పాలన మీరే గమనించి చేశారు కదా, మరి అప్పుడు ఏం చేశారని కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకని వైసీపీ నాయకులు ఇలా చేయటం? మరి అది వాస్తవే కదండి. ఇప్పుడు ఆ రోజే జరిగి ఉంటే, ఆ రోజునే కల్తీ జరిగి ఉంటే అప్పుడు మరి 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసిన కల్తీని వాళ్ళ చీకొడుతుంటే ప్రజలు ఇలాంటి దేవస్థానం పవిత్రమైన దక్షిణ భారతదేశంలోనే కాదు భారతదేశం మొత్తానికి కూడా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా భావించి ఎంతో లక్షల మంది ఆయన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో ఆరాధించేందుకు వ్యయ ప్రదేశాలకు వచ్చి తీసుకునే ప్రసాదాన్ని కూడా వీళ్ళు భక్తులు తీసుకెళ్ళి ఇచ్చే ప్రసాదాన్ని కూడా తిరుమల వెళ్ళొచ్చినంత పవిత్రంగా భావించి ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తీసుకునే దానిలో వీళ్ళు కల్తీ చేసి మళ్ళీ ఆ నేరాన్ని పక్కన ఉన్నట్టు మన పార్టీ మీద రుద్దాలని చూస్తున్న తీరు చాలా దారుణం అండి. అంటే ఈరోజు రిపోర్ట్స్లలో అన్నీ కూడా కల్తీ జరిగింది, నెయ్యితో కల్తీ చేశారు అని చెప్పి రిపోర్ట్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంటాయి. ఇటు పక్కన వైసీపీ నాయకులు ఇంకా బుకాయించడం, అసలు కల్తీ ఏమీ జరగలేదు, చంద్రబాబు వల్ల ఎందాపూర్ డైరీతో హెరిటేజ్ టై అయిపోయి దాని ద్వారా కల్తీ చేయించలేదు, ఎందాపూర్ డైరీని తీసుకురావడం లేదా వైష్ణవి డైరీ తీసుకురావడం, ఇలా కొత్త డైరీల పేరు మొత్తం తీసుకొచ్చి రావడం ఏంటి ఎలా చూడొచ్చు అంటారన్న? అదేనండి, డైవర్ట్ పాలిటిక్స్ అవన్నీ వాళ్ళకి మనకి తెలియదు కాదు. వాళ్ళు ప్రతిదీ కూడా డైవర్ట్ చేసి ఒక విషయాన్ని దారి మళ్ళించడం కోసం ఇంకో రకంగా పక్క వాళ్ళ మీద తోసేయడం తప్పితే వాళ్ళు తప్పని అంగీకరించిన పాపాన్ని ఏ రోజున పావలేదు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియంత పరిపాలన సాగించాడు. తిట్టండి కొట్టండి అని చెప్పేసి అతను ప్రోత్సహించి గత 5 ఏళ్లుగా అరాచకాన్ని సృష్టించిన వ్యక్తి ఇవాళ అతని తప్పుని ఎలా ఒప్పుకుంటాడని అనుకుంటున్నారు మీరు? వాళ్ళు దాన్ని పక్క వాళ్ళ మీద, పక్క పార్టీల మీద దోసేయడం కోసం ఇవాళ వస్తున్న అభివృద్ధిని, రాష్ట్రంలో జరుగుతున్న పెట్టుబడులు అభివృద్ధిని చూసి వారవలేక దీన్ని ఎలాగైనా బదనాం చేయాలి, వీళ్ళని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో చేసే ప్రేరణలు తప్పుడు ఆరోపణలు తప్పితే దానిలో ఎంతవరకు నిజం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాను. అంటే నేను ఏదైతే అచ్చెన్నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా హిందూ సాంప్రదాయం పాటించిన వ్యక్తి కాదు, అతను ఒక క్రిస్టియన్ అని చెప్పి మాట్లాడితే దాన్ని కూడా వైసీపీ నాయకులు దాన్ని ఒక రాజకీయం చేయటం, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అన్ని సంప్రదాయాలను ఆచరిస్తారని చెప్పి వాళ్ళు ఒక వాగ్దానం చేయటం ఏంటి ఎలా చూడొచ్చు అంటారన్న? ఆయన క్రిస్టియన్ అన్నది స్వయంగా ఆయన ఒప్పుకున్నాడు. వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడా ఏ రోజునన్నా వచ్చి ఇప్పుడు దైవ దర్శనంకి వచ్చినప్పుడు
పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో సతీ సమేతంగా వచ్చి మనం పట్టు వస్త్రాలు దేవునికి ఇచ్చేటప్పుడు అది ఒక సాంప్రదాయం అనేది భారతదేశంలో ఉంది. ఏ హిందువు అయినా కూడా సతీ సమేతంగా వెళితేనే అది పవిత్రం, అది సంపూర్ణం. అలాంటిది ఇతను భార్య ఏమో బయటికి రాదు, ఇతను ఒక్కడే మాత్రం వచ్చిస్తాడు. ఇతను భర్త ఉన్నాడా లేక భార్య లేదా లేకపోతే భర్త ఏమనుకోవాలి మనం. దాన్ని వక్రీకరించేందుకు గతంలో అతని ప్రభుత్వ పరిపాలనలో వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నమూనా అనే టెంపుల్ని అతని గృహంలో నిర్మించుకొని అక్కడ పూజలు చేశాడు. ఏమండి, ఎవరికైనా ఎంత దారుణం ఉంటుందండి? ఎవరైనా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని ప్రణామాలు పెట్టుకొని ఆయన ఏడుకొని ఆ దేవుడి దీవులు పొందాలి, కానీ ఆ దేవుడిని ఇంటికి తెచ్చుకోవాలని చూసిన నియంత్రణ ఎవరినన్నా ఎక్కడన్నా చూసాం మీరు చెప్పండి. ఈ సందర్భంగా అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం కూడా చాలా. అది ఒకటే కదన్నా, గత 5 ఏళ్ల పాలనలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు బోర్డు చైర్మన్ ఉన్న మహిళ కూడా, అంటే వాళ్ళ హస్బెండ్ బోర్డు చైర్మన్, ఆ మహిళ కూడా గోవింద నామస్మరణ కాకుండా జగన్మోహన్ నామస్మరణ చేయటం, లేదా తీర్థప్రసాదాలు ఇస్తే కింద పడేయటం, ఏంటి ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అదేనండి, మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చేసిన తీరు కూడా అందరూ కూడా అంతే. కరుణాకర్ రెడ్డి కూడా అలా చేశాడు, వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి కూడా అలా చేశాడు. వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని స్వీకరించిన వ్యక్తులు. గతం నుంచి కూడా వీళ్ళు రాజారెడ్డి గారి దగ్గర నుంచి కూడా దొరలకి పంది మాంసం సప్లై చేసి ఉంటారు రాజారెడ్డి. అక్కడ నుంచి వీళ్ళు క్రిస్టియానిటీలో మమేకమయ్యి క్రిస్టియానిటీగా వీళ్ళు కొనసాగుతున్న వాళ్ళు. అలాంటి వ్యక్తి వాళ్ళ మన హిందూ సమాజంలో హిందువుల ఓట్ల కోసం మేము హిందువులని నటించడం తప్పితే వాళ్ళు స్వయంగా హిందుత్వాన్ని గౌరవించే వ్యక్తులే కాదండి. అసలు రాజకీయంగా చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవడం చెప్పి కూడా శాసనమండలిలో మాట్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్సీలు. అంటే రాజకీయంగా చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోండి అంటున్నారు. అవునవును, ఆయనే నేర్చుకోవాలండి. ఎందుకంటే ఆయనకిలాగా మా పార్టీలో మా నాయకులకి అలాంటి ప్రవర్తన లేదు, అలాంటి అసభ్యకరమైన పదజాలం రాదు మాకు, అలాంటి గొండైజం రౌడీజాలు మాకు రావు. మేము మాత్రం దయచేసి ఇది మాత్రం మేము ఆచరించలేమండి. అంత గొప్ప నాయకుడు అలాంటి దుర్మార్గమైన పరిపాలనని, అలాంటి వ్యక్తుల్ని, అలాంటి మనం స్ఫూర్తిగా తీసుకొని అయితే మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు కదా, ఏ ఒక్కరు కూడా అతను ఆచరణ తీసుకోలేం. మా పార్టీ అంటేనే, తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకుడు అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ బాబు గారు కానీ, మా ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మా ఆఖరికి సాధారణ కార్యకర్త కూడా అట్లాంటి దుర్భాషలు ఆడరు, అలాంటి ప్రవర్తన ఉండదండి. మా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కనెక్షన్ కలిగిన పార్టీ అండి.